నమస్తే అండి. పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌కి గానీ, సాయంత్రం స్నాక్స్‌లోకి గానీ మసాలా వడ చాలా బావుంటుంది. ఇప్పుడు నేను మసాలా వడ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికి శనగపప్పు 1 గ్లాస్ తీసుకొని 3 గంటలు నీళ్ళల్లో నానపెట్టాను. ఇప్పుడు నానపెట్టిన శనగపప్పు నీళ్ళన్నీ తీసేసి గ్రైండర్ తీసుకొని ఆ శనగపప్పు వేసేస్తున్నాను. దాంతో పాటు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసేసి గ్రైండ్ చేసి పెట్టాను. చేసి పెట్టిన మిక్స్చర్లో అక్కడక్కడ పప్పులు ఉన్నా కూడా పర్వాలేదు. కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అందులోకి ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆ తర్వాత పుదీనా ఆకులు కూడా వేసేసి మంచిగా కలిపేసి పెడుతున్నాను. ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నాను. 4 స్పూన్లు శనగపిండి వేసి కలుపుతున్నాను. దాంతో వేసిన పదార్థాలన్నీ కూడా దగ్గరికి అయ్యి వడ కూడా చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో నూనె వేసి వడలాగా వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఆ తర్వాత లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు చూడండి బోత్ సైడ్స్. అంతే, మసాలా వడ రెడీ. చాలా టేస్టీ మసాలా వడ. ఇది స్నాక్స్కి బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్కి కూడా బాగుంటుంది. మసాలా వడకి సాస్ లేదా పల్లీల పచ్చడి నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. బాయ్.